శంతను చక్రవర్తి చనిపోయాక చిత్రాంగదుడు హస్తినాపురానికి రాజయ్యాడు. తర్వాత విచిత్రవీర్యుడు రాజయ్యాడు. విచిత్రవీర్యుడికి ఇద్దరు కుమారులు. ధృతరాష్ట్రుడు, పాండు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల తమ్ముడు పాండు సింహాసనం అధిష్ఠించాడు. పాండురాజు తన పరిపాలనా కాలంలో ఓ తప్పు చేసి ప్రాయశ్చిత్తం కోసం తన ఇద్దరి భార్యలతో కలిసి అడవులకు పోయాడు. అక్కడ చాలా కాలం పాటు జపం, తపం చేస్తూ కాలం గడిపాడు. వీరంతా అడవుల్లో ఉన్న కాలంలోనే పాండురాజు భార్యలైన కుంతి, మాద్రి ఐదుగురికి జన్మ ఇచ్చారు. వీరినే పంచపాండవులు అని పిలిచేవారు. వీరి అరణ్యవాసంలోనే పాండురాజు మరణించాడు. పసివాళ్లైన ఆ ఐదుగురిని అడవుల్లోని మునులు పోషించారు. ఈ ఐదుగురిలో పెద్దవాడైన యుధిష్ఠరుడికి 16 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు మునులు పాండవులను హస్తినాపురం తీసుకుని వెళ్లి భీష్ముడికి అప్పగించారు. స్వల్పకాలంలోనే పాండవులందరూ వేదవేదాంగాలు, ఇతర విద్యలు, కళల్లో ప్రావీణ్యం సంపాదించారు. రాజోచితమైన అన్ని విద్యల్లోనూ ప్రవీణులయ్యారు. అంధుడైన ధృతరాష్ట్రుడి కుమారులైన కౌరవులకు పాండవుల పట్ల అసూయ, ఓర్వలేనితనం ఏర్పడ్డాయి. అందువల్ల కౌరవులు పాండవులను అనేక విధాలుగా హింసించే ప్రయత్నం చేశారు. పెద్దైన భీష్ముడు మధ్యవర్తిగా కురుపాండవుల మధ్య స్పర్ధల్లేకుండా ఓ దారికి తెచ్చాడు. దీని ప్రకారం పాండవులు ఇంద్రప్రస్థం రాజధానిగా, కౌరవులు హస్తినాపురం రాజధానిగా చేసుకుని వారివారి రాజ్యాలను పాలించుకుంటున్నారు.